ఎవరెవరు ఉన్నారు బీఆర్ఎస్ నుంచి? ఎవరెవరు ఉన్నారు? బీఆర్ఎస్ నుంచి చూసుకుంటే మా దాంట్లో ఇక్కడ ఇదముల బలరామ్ అని ఉన్నారు. ఆల్రెడీ ఆయన ఉన్నాడు, ఆయన కంటెస్ట్ చేశాడని చెప్తున్నారు. ఇప్పుడు మరి ఇక్కడ ఏమవుతుంది అనేది తెలియదు, చూడాలి. ప్రభాకర్ రెడ్డి, కళ్యాణ్ ప్రభాకర్ రెడ్డి ఇక్కడ ఉన్నారు, కళ్యాణ్ వెంకరెడ్డి అని ఉన్నారు. ఇంట్లోకి పోతేనేమో సిద్ధంకి కృష్ణారెడ్డి ఉన్నాడు, కొత్తపల్లి జయపాల్ రెడ్డి అని ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే చామోలు ఉన్నారు, అక్కడ మదన్ రెడ్డి అనే ఒక సంథింగ్ తట్టెనారం నుంచి ఉన్నట్టున్నారు. చూడాలి మరి. మీ పార్టీ నుంచి ఎవరు టికెట్ ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు? మరి పార్టీ టికెట్ అనుకుంటే ఇప్పుడు మొన్న చూసినాము గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో చూసుకుంటే ఏదైతే జనరల్గా ఏం నడుస్తుంది అంటే, ఒక గవర్నమెంట్ ఉన్నప్పుడు దాదాపు 80-90% గవర్నమెంట్కి ఫేవర్ కావాలి, సర్పంచ్ ఎలక్షన్స్ కానీ వార్డ్ మెంబర్స్ కానీ. కాకపోతే దాదాపు ఒక 40-45% దాకా బీఆర్ఎస్కి వచ్చింది. గుర్తు లేనప్పుడే అంత వచ్చినాయి అంటే ఇప్పుడు వచ్చేది గుర్తుతోటి. ఒకవేళ తారుమారు అయినాయి అంటే ఇవే 80% వస్తుంది. 80% బీఆర్ఎస్ వస్తుంది అవసరమైతే. గుర్తు వచ్చినప్పుడు తెలుస్తుంది ప్రభంజనం ఎట్లుంటుంది అనేది. ఇప్పుడు ఇన్ని రోజులు అంటే జనరల్ మామూలు ప్రైవేట్ సింబల్స్ కాబట్టి వాళ్ళకు అట్లున్నప్పుడే 45% అభ్యర్థులు వచ్చినారు. ఇప్పుడు ఈ గుర్తుంటుంది కాబట్టి 100% బీఆర్ఎస్కి ప్లస్ ఉంటుంది ఇక్కడ. పార్టీని వ్యక్తి రెండు రకాలుగా చూసి మీకు అడ్వాంటేజ్ అవుతుంది అనుకుంటుంది. రెండు చూస్తారు.